కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తే ఎవరికి కలిసి వస్తుంది? బీఆర్ఎస్ కా? వ్యతిరేకత అనేది తక్కువ, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత అనేది ఎక్కువ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో. కుల్లం మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ ఎందుకు రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఎందుకు ఎక్కువ? వ్యక్తిగతంగానే ఉన్నది. ఆయన వ్యక్తిగతంగా చేస్తున్నాడు కాబట్టి, ఆయన వ్యక్తిగతంగా చేస్తున్నాడు, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. రాహుల్ గాంధీ ఏమో జిన్కి ఇతని ఆబాది ఉనికి ఉత్తిని భాగీదారి అన్నాడు. ఇప్పుడు శరత్ అన్న అయితే డైరెక్ట్ లేవనెత్తినాడు. 40-45 సంబంధించినటువంటి ఇచ్చినట్టు ఏదంటే మాకేమో ఎమ్మెల్యే టికెట్లు రిజెక్ట్ చేసిండ్రు, ఎంపీ టికెట్లు రిజెక్ట్ చేసిండ్రు, ఎమ్మెల్సీ టికెట్లు రిజెక్ట్ చేసినారు. కనీసం కార్పొరేషన్ లో కూడా మాకు ప్రియారిటీ దొరకలేదు. మాలాంటి కలబడి నిలబడి కొట్లాడినలకు నేనే ఎగ్జాంపుల్. రేవంత్ రెడ్డి కొట్లాడితే రాలే, మాలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు 10 ఏళ్ళు ఫీల్డ్ మీద నిలబడి కొట్లాడితే ప్రజలు ఆశీర్వదించి మేము వచ్చినాం. కాకపోతే క్రెడిట్ మొత్తం రేవంత్ రెడ్డికి కేంద్ర నాయకత్వం కూడా మొత్తం రేవంత్ రెడ్డికే ఇచ్చి పెట్టింది. దాని కారణంగా 42% అన్నారు. 42% నాయకత్వం ఎందుకు ఇచ్చింది అట్లా? ఇప్పుడు మీరు ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ అనేది ఎప్పుడు కూడా రెడ్లకు దాసోహం అంటారు. అది 78 ఎగ్జాంపుల్ తీసుకోండి, దాని తర్వాత తీసుకోండి, ఏ క్షణం మనం తీసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ యొక్క అధిష్టానం ఎప్పుడు కూడా ఆధిపత్య కులాల వైపే ఉన్నది. బీసీలు అవసరం వచ్చినప్పుడు బీసీలకు ఇచ్చింది. అది 78 లో అట్లా ఇచ్చినది. ఇందిరాగాంధీ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు 78 లో మొత్తం ఇచ్చినారు. కానీ 79 వచ్చే సమయానికి ఏం చేసిండ్రు? మళ్ళా రెడ్డి కాంగ్రెస్ ని తీసుకొచ్చి ఇక్కడ కలుపుకొని మళ్ళా రెడ్లనే ముందు పెట్టిండ్రు. సో కాబట్టి ఈ పొరపాటు ఎప్పుడు చేస్తుంటది కాంగ్రెస్. కానీ కాంగ్రెస్ కు క్యాడరు, ఓటరు కింద బాగానే ఉన్నారు. ఇప్పటికైనా ఇంత ఇబ్బందులలో, ఇంత వన్ సైడెడ్ గా వన్ కమ్యూనిటీకే ఫేవర్ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ మాకు సోనియా గాంధీ అనంటే, రాహుల్ గాంధీ అంటే, ఖర్గే గారు అంటే ఇప్పటికీ మాకు గౌరవమే ఉన్నది. కానీ ఈ గౌరవం ఇట్లనే ఎన్నాళ్ళైనా ఎవరికైనా ఓపుకుంటది కదా, ఎన్నాళ్ళు అట్లా ఉంటారు. కాబట్టి అది కూడా ఇంటర్నల్ గా రిఫ్ట్ అవుతుంది తప్ప కాంగ్రెస్ క్యాడర్ నిలబడి ఉన్నంత కాలం కాంగ్రెస్ గట్టిగానే ఉంటది. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి స్టెప్ కాంగ్రెస్ కి ఇబ్బంది అవుతున్నది. తర్వాత మాలాంటి వాళ్ళకైతే ఇంకా భయంకరమైన ఇబ్బంది అవుతున్నది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఏదైతే వాగ్దానంలో భాగంగా కొన్ని చేసినామో ఆ చేసినవి కూడా మాకు కలిసి వస్తాయి. అక్కడ ఉన్నంత వ్యతిరేకత ఇక్కడ ఉండదు. రెండోది, మాతో పాటుగా టిఆర్ఎస్ కూడా గట్టిగా ఫైట్ చేస్తుంది. అప్పుడు ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నది. ట్రయాంగిల్ ఫైట్ లో ఎవరు ట్రయాంగిల్ అనేటువంటిది ఇప్పుడు చెప్పలేము. హలో, ఓకే శరత్ గారు. సో వెంకటస్వామి గారు ఏమంటారంటే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది, బట్ కాంగ్రెస్ మీద లేదు అంటారు. రేపు షోకాజ్ నోటీస్ వచ్చాడు గ్యారంటీ వెంకటస్వామికి ఈ మాటలు మాట్లాడినందుకు. మీ ద్వారా కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, ఇటువంటి వాటికి ఏం సార్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని వాళ్ళని అంటే మాత్రం వస్తుంది, మిగతా వేరేవన్నా రాదు. వెంకటస్వామి అన్న మీద ఈగ కూడా వాళ్ళదు. మీరు చర్చ పెట్టి వాస్తవాలు మాట్లాడన్నప్పుడు వాస్తవాలే మాట్లాడుతున్నా శరత్ అన్న. నేను మీ తరఫున నేను మాట్లాడినా. మనకి అసలు యాక్చువల్లీ ఒక ఆలోచనలో కొత్తదనం కావాలి, సమాజంలో మార్పు గురి కావాలి, ఆధిపత్య కులాల వాళ్ళు అట్టనే ఉండడం అనేది తప్పు అనే మాట మనం మొదటి నుంచి చెప్తున్నాం.